వెల్కమ్ టు జీబీకే ఛానల్. మీకు కృష్ణ అంటే ఇష్టమైతే మా వీడియోని లైక్ చేయండి, పింకీ బుజ్జి ఇష్టమైతే మా వీడియోని షేర్ చేయండి. ప్రతిరోజు మా వీడియోస్ చూడాలంటే జీబీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకరోజు కృష్ణుడు, పింకీ, బుజ్జి, పాండా అడవిలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక ప్రకాశించే మాయ క్రిస్టల్ కింద పడింది. పింకీ ఆశ్చర్యంగా అడిగింది, ఇది ఏమిటి? కృష్ణుడు క్రిస్టల్ను తాకగానే అది ప్రకాశించడం మొదలైంది. అకస్మాత్తుగా వారి ముందు ఒక అంతరిక్ష ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం వారిని ఒక అద్భుతమైన గ్రహానికి తీసుకెళ్ళింది. ఆ గ్రహంలో రంగురంగుల చెట్లు మరియు ప్రకాశించే నదులు ఉన్నాయి. అద్భుతమైన కొత్త స్నేహితుడు వచ్చినప్పుడు అడవి మాయాజాలంతో మెరిసిపోయింది. చిన్న గ్రహాంతరవాసి కృష్ణ మరియు అతని సహచరులను పలకరించడానికి క్రిందికి తేలింది. ఈ క్రిస్టల్ మా గ్రహానికి చాలా ముఖ్యమైనది. కృష్ణుడు తన వేణువు వాయించగా క్రిస్టల్ మళ్లీ ప్రకాశించింది. ఒక పెద్ద అంతరిక్ష రాక్షసుడు అకస్మాత్తుగా కనిపించింది. పింకీ మరియు బుజ్జి కొంచెం భయపడ్డారు. కృష్ణుడు ధైర్యంగా ముందుకు వెళ్లి క్రిస్టల్ శక్తిని ఉపయోగించాడు. ఆ రాక్షసుడు అదృశ్యమైపోయాడు. ఏలియన్ ఆనందంగా చెప్పింది, ధన్యవాదాలు మిత్రులారా, మీరు మా గ్రహాన్ని కాపాడారు. ఏలియన్ మిత్రుడు చెప్పాడు, మీరు చాలా మంచివారు. మరిన్ని మంచి పనులు చేసేకి ఈ మాయ క్రిస్టల్ని మీకు బహుమతిగా ఇస్తున్నాను. పింకీ మాయ క్రిస్టల్ని సంతోషంగా తీసుకుంది. కృష్ణుడు మరియు అతని స్నేహితులు భూమికి తిరిగి వచ్చారు. అందరూ కలిసి ఆ మాయ క్రిస్టల్ రహస్యాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వారు. అలా వారి జీవితంలో ఒక అద్భుతమైన అంతరిక్ష సాహసం జరిగింది. ఇంకా ఇలాంటి ఫన్ అడ్వెంచర్ వీడియోలు చూడాలంటే జీబీకే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.